ఎన్నో అసమానతలు ఉన్నాయి. దాదాపుగా స్వతంత్రం వచ్చి 8 దశాబ్దాలు పూర్తయినప్పటికి కూడా. సో, మీ యాత్ర ఆ మహిళలకి ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది? ఇది మనకి లోకల్‌లో ఉన్న ప్రతి ఉమెన్‌కి కూడా ఒక గ్లోబల్ స్టేజ్ ఇస్తోంది. ఓకే. సో, ప్రపంచంలో ఉన్నటువంటి మహిళల ఆర్గనైజేషన్స్ కానీ, మెన్స్ ఆర్గనైజేషన్స్ కానీ, యునైటెడ్ నేషన్స్ దగ్గర నుంచి అందరూ కూడా ఈ ప్రాజెక్ట్‌ని చూడబోతున్నారు. ఓకే. సో, దీనిలోని మనకి లోకల్ విమెన్‌ని గాని, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు గాని, మనం ప్రత్యేకంగా మనం ప్రమోట్ చేయడం ద్వారా హ్మ్. ప్రపంచం అంతా వాళ్ళు చేస్తున్న పనిని నోటీస్ చేస్తుంది. ఓకే. నోటీస్ చేసి వాళ్ళు చేస్తున్న పనుల్ని బాగుండేటప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం ముందుకు రావడం జరుగుతుంది. ఓకే. సో, డెఫినిట్‌గా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయితే కనీసం కొన్ని వేల మందికి, కొన్ని వేల ఆర్గనైజేషన్స్‌కి కూడా ఒక మంచి ఆహ్, ప్రమోషన్ ఇవ్వబోతుందని చెప్పేసి ఓకే అనుకుంటున్నాను. సార్. మహిళలు లేనిదే సమాజం లేదు. సమాజంలో సగభాగమైన మహిళల కోసం అనేక శతాబ్దాలుగా పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో విశాఖ నగరానికి చెందిన భరద్వాజ్ ఒక సాహసయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే జేకే న్యూస్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ కథనం. మనతో ఉన్నారు భరద్వాజ్. ఆయన ఒక అడ్వెంచర్ అంటే సాహస యాత్రికుడు. ఆయన పేరు చెప్పగానే చాలామందికి ఆయన తాలూకా గొప్పతనం ఏంటో తెలుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మనం ఇక్కడ చూస్తున్నాం 7 కంట్రీస్ 7 కంటినెంట్స్ 195 కంట్రీస్ 1 మిలియన్ పోర్ట్రైట్స్ అమేజింగ్ ఉమెన్ అని చెప్పనేసి ఒక కాన్సెప్ట్ తోటి ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశారు. అసలు ఆయన నేపథ్యం ఏంటి, గతంలోని ఆయన ఎందుకు సాహస యాత్ర చేయాల్సి వచ్చింది, ఇక ఆయన ఏం చేయబోతున్నారు అన్న విషయాలు తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, ఎందుకంటే మీరు గతంలో చేసినటువంటి సాహసయాత్ర కోసం. థ్యాంక్ యూ. 2006 సంవత్సరంలో నేను మోటార్ సైకిల్ వేసుకుని విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి ప్రపంచం మొత్తం కూడా తిరిగి రావడం జరిగింది. మొత్తం 5 ఖండాల్లో నుంచి కూడా 16 కంట్రీస్‌లో 47,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇది రెండో ప్రపంచ యాత్ర. సో, ఈ ప్రపంచ యాత్ర ఏంటంటే మనకి మామూలుగా ట్రావెల్ చేయడమే కాకుండా ఒక విమెన్ ఎంపవర్మెంట్ కోసం అనేది ఉమెన్ ఉన్నటువంటి స్థితిగతులు ఇవన్నిటిని కూడా ఒక డాక్యుమెంటరీగా చేసి చెప్పడం కోసం అని చెప్పేసి 1 మిలియన్ అమేజింగ్ ఉమెన్ అనే ప్రోగ్రామ్తో సో దేశం మొత్తం ప్రపంచం మొత్తం తిరిగి అక్కడ ఉన్న ఉమెన్ యొక్క స్థితిగతులన్నీ కూడా పోర్ట్రేట్స్ ద్వారా పిక్చర్స్ ద్వారా ప్రమోట్ చేయాలని చెప్పేసి ఇది జరుగుతోంది. 8 మార్చి 2025 వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే వైజాగ్ నుంచి స్టార్ట్ చేస్తారంటే ఎన్ని రోజులు యాత్ర కొనసాగబోతుంది ప్రపంచవ్యాప్తంగా? ఇది దాదాపు 1 మిలియన్ ఫోటోగ్రాఫ్స్ అనేసరికి ఇంచుమించుగా 10 సంవత్సరాలు పట్టబోతుంది. ఇట్స్ ఎ 10 ఇయర్ ప్రోగ్రామ్. సో 10 సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తం ట్రావెల్ చేసి 1 మిలియన్ పోర్ట్రేట్స్ని తీయడం జరుగుతుంది. అంటే మీరు ఆ పోర్ట్రేట్స్ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటారా? ఎప్పటికప్పుడు వెబ్సైట్లోని సోషల్ మీడియాలోని ఇవన్నింటిని కూడా ప్రమోట్ చేస్తూ సో ఉమెన్ చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యక్రమాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ ఇవన్నింటిని కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ప్రమోట్ చేసి తద్వారా వాళ్ళకి కూడా కొంత ఫేస్ లిఫ్ట్ ఇవ్వడం కానీ, ఒక ఇది ఫండింగ్ కానీ ఇవన్నీ తీసుకురావడం కానీ జరుగుతుంది. సో అదే ఒక పెద్ద గ్లోబల్ మూవ్మెంట్గా దీన్ని తయారు చేస్తుంది. అంటే యాక్చువల్గా ఎవరికైనా సరే ఒక ఏదైనా చేస్తారంటే దాని వెనకాతల ఒక ఉద్దేశం అంటూ ఉంటుంది. అంటే పర్టికులర్గా మీ యాత్ర ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. ఒక భారతదేశంలో చూసుకున్నట్లయితే భారతదేశంలోనే ఎన్నో అసమానతలు ఉన్నాయి. ఈవెన్ దాదాపుగా స్వతంత్రం వచ్చి 8 దశాబ్దాలు పూర్తయినప్పటికి కూడా. సో, మీ యాత్ర ఆ మహిళలకి ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది? ఇది మనకి లోకల్‌లో ఉన్న ప్రతి ఉమెన్‌కి కూడా ఒక గ్లోబల్ స్టేజ్ ఇస్తోంది. సో, ప్రపంచంలో ఉన్నటువంటి మహిళల ఆర్గనైజేషన్స్ కానీ, మెన్స్ ఆర్గనైజేషన్స్ కానీ, యునైటెడ్ నేషన్స్ దగ్గర నుంచి అందరూ కూడా ఈ ప్రాజెక్ట్‌ని చూడబోతున్నారు. సో, దీనిలోని మనకి లోకల్ విమెన్‌ని గాని, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు గాని, మనం ప్రత్యేకంగా మనం ప్రమోట్ చేయడం ద్వారా ప్రపంచం అంతా వాళ్ళు చేస్తున్న పనిని నోటీస్ చేస్తుంది. నోటీస్ చేసి వాళ్ళు చేస్తున్న పనుల్ని బాగుండేటప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం ముందుకు రావడం జరుగుతుంది. సో, డెఫినిట్‌గా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయితే కనీసం కొన్ని వేల మందికి, కొన్ని వేల ఆర్గనైజేషన్స్‌కి కూడా ఒక మంచి ప్రమోషన్ ఇవ్వబోతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు ప్రపంచవ్యాప్తంగా యాత్ర చేయబోతున్నారు. దీనికి ఫండింగ్ ఎలాగా? దీనికి ఎలాగా? అదేవిధంగా మీకు మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఎదురవ్వచ్చు, లేకపోతే అనారోగ్య పరిస్థితులు ఎదురవ్వచ్చు, వాటి తాలూకా పరిస్థితి ఏంటి? ఇనీషియల్‌గా లాస్ట్ ఒక 10-15 ఏళ్ళుగా కష్టపడిందంతా కూడా దీని మీద పెట్టి నేను సొంత ఫండింగ్‌తోనే నేను దీన్ని చేయడం జరుగుతోంది. మేబీ చేస్తున్న కొద్దీ మనకి ఫండింగ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ లేకపోయినప్పటికీ కూడా నాకు వీలైనంతలో నేను చేసుకుంటూ నేను దీన్ని కంప్లీట్ చేయగలనని నాకుంది. ఇప్పుడు ప్రపంచం అంటే ఎక్కడ కూడా ఒకలాగా ఉండదు. కొన్ని చోట్ల వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు, లేకపోతే కొన్ని చోట్ల యుద్ధ వాతావరణం పరిస్థితులు ఉండొచ్చు. అటువంటి ప్రాంతాల్లో మీ ప్రయాణం ఎలా ముందుకు సాగుతుంది? మాకన్నా మీరు చెప్పాలంటే మీ విలేకరులు
ప్రెస్ రిపోర్టర్స్ వీళ్ళందరూ కూడా యుద్ధాల్లో కూడా పార్టిసిపేట్ చేసి వాటన్నిటిని కూడా తీసేయడం వల్లే మనకి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలుస్తుంది. సో ఆ రకంగానే ఇదేంటంటే అంత యుద్ధ వాతావరణంలోకి వెళ్ళకపోయినప్పటికీ కూడా మన రెఫ్యూజీ క్యాంప్స్కి కానీ ఇవన్నిటికి కూడా నేను వెళ్ళి చూడడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ది వరల్డ్. సో అది మనకి అందులోని అంతో ఇంతో రిస్క్ ఉండొచ్చు, బట్ వీఆర్ వెరీ మచ్ ఓపెన్ ఫర్ దట్ రిస్క్. రైట్. ఇది భరద్వాజ్ గారు చాలా అంటే అది సాహసయాత్ర అని చెప్పడం కంటే మహిళల తాలూకా అభ్యున్నతి కోసం, మహిళల తాలూకా ప్రోగ్రెసివ్ కోసం చెప్పనేసి ఆయన యాత్ర చేస్తున్నారు. అంటే ఆయన ప్రపంచవ్యాప్తంగా మహిళలందరూ కూడా సమున్నతంగా ఉండాలనేటువంటి ఉద్దేశం అనేది. మనం భారతదేశం వరకు మాత్రం తీసుకుందాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు 80 ఏళ్ళు పూర్తయినప్పటికీ కూడా ఇంకా అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ అసమానతలను దూరం చేసేందుకు మహిళలకు పూర్తి స్థాయిలో విద్య, అదేవిధంగా ఆర్థిక స్వాతంత్రం, ఇంకా రిజర్వేషన్ల కోసం రగడ కొనసాగుతూనే ఉంది. ఆ సంకల్పం పెడితే అందరూ కూడా ఒక మంచి స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించాలన్నటువంటి కాన్సెప్ట్తో ఆయన యాత్ర ప్రారంభించబోతున్నారు. మార్చి 8 అది కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున. సో ఆయన యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని, ఆయన ఏదైతే అనుకుంటున్నారో మహిళలకు పూర్తి సాధికారత రావాలని ఆశిస్తూ సమీర్ తులసి, జగదీష్ కుమార్, జేకే నవభారతి, విశాఖపట్నం. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. రైట్.